ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. పరసాలు కలిసిన భాగ్యం దేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినముందు మనం బైబిల్ గ్రంథంలోని ఒక చిన్న మాటను పట్టుకొని మన విజయాన్ని ఎలా సాధించాలన్న ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒక నలుగురు జంతువులు మనకు కనిపిస్తాయి. 4 తరాల జంతువులు మనకు కనిపిస్తాయి. ఆ 4 తరాల జంతువులు ఎలా వెళ్తున్నాయో అనే దాన్ని వర్ణిస్తూ భక్తులు ఏం రాస్తారంటే, అవి చక్కగా ఎదురికి నడుచుకొని పోవచ్చుండెను, ఆత్మ ఎలా వెళ్ళొచ్చుండెనో అలాగనే వెనుకకి తిరిగి వెళ్ళొచ్చుండెను అని ఒక మాట కనిపిస్తుంది. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ 4 జంతువులు ఎలాగైతే చక్కగా ఎదురికి వెళుచున్నాయో, ఆత్మ ఎలా వెళ్తుందో అలాగే వెళ్తున్నాయో, మనం కూడా దేవుడు మనం నడిపించిన త్రోవలోనే వెళ్ళగలిగినట్లయితే మనకి ప్రతి ఒక్కటి విజయమే. నేను వెళ్ళట్లేదు, మనం చాలామంది కూడా ఆత్మ నడిపించినట్టు నడవట్లేదు కాబట్టే మనకు విజయాలు అనేది రావట్లేదు. మనం అపజయం పాలవుతున్నాం, అనారోగ్యాలు పాలవుతున్నాం. మనం కానీ ఆత్మ నడిపినట్టు నడవగలిగినట్లయితే ప్రతి ఒక్క దాంట్లో మనకి విజయమే కలుగుతుంది. చాలామంది ఏదైనా ఒక దాంట్లో ట్రై చేసి రాకపోతే వదిలేస్తూ ఉంటారు. అలా కాదు, ఆత్మ నడిపించినట్టు కానీ నడవగలిగినట్లయితే నువ్వు 2-3 సార్లు ఆ పని చేయాల్సిన పని అవసరమే ఉండదు. ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నాడంటే అట్ ఏ టైం ఫస్ట్ టైమే పాస్ అయిపోవాలి, అంతేకాని సప్లీలు రాసి పాస్ అవ్వడం కాదు. అది ఆత్మతో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే మొదటి అదంలోనే కొట్టగలం. అదే మనకు ఆత్మ నేర్పిస్తుంది. మనం ఎంత పెద్ద లక్ష్య ఛేదనైనా కూడా సరే అది మనకు దేవుడు చిన్నగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు కొండను సైతం పిండి చేయగల గొప్ప బలవంతుడు. ఎటువంటి కార్యాలైనా ఆయన చేయగలడు. కాబట్టి ఆత్మ నడిపించినట్టు నడుస్తూ దేవుడి నామాన్ని భయంకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.